హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. షీస్ తనుజ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్తుంది, ఇప్పుడే లెగస్తుంది. ఎంత బాగుంది కదా అసలు మేఘాలు. గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు స్వప్నదీప్ విజన్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, మేమైతే సంక్రాంతి ఊరొచ్చాం కదా, వైజాగ్ నుంచి పూణే వెళ్ళిపోతున్నాం ఫ్లైట్లో అనమాట. ఫ్లైట్ జర్నీ చూపిద్దామని అనుకుంటున్నాను. సో వీడియో తీస్తే ఫుల్గా పెడతాను, లేదంటే లేదు. ఓకేనా? మీరందరూ కూడా సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. మేమైతే ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసాం కానీ వీడియోస్ అయితే తీయలేదు. స్వప్నదీప్ విజన్స్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలానే ఇంకా ఎవరైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ స్వప్నదీప్ విజన్స్. ఓకే, మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. కానీ సాతి 3 లగేజ్ మ్యాక్ అనమాట. ఓన్లీ 2 బ్యాగ్స్, 3 బ్యాగ్స్, సారీ 2 బ్యాగ్స్ 1 సూట్ కేస్. ఇంకా తినైతే టీ తాగుతున్నాడు ఇప్పుడే. సో మాకైతే పర్ పర్సన్ 15 kgs అలా ఉంది. సో చూడాలి. హ్యాండ్ లగేజ్ 7 kgs ఉంది. ఎందుకో కానీ లగేజ్ అయితే ఎక్కువ అవుతుంది అని అనిపిస్తుంది. సో అనుకున్నట్టుగానే ఎక్కువ కూడా అయిపోయిందనమాట. మా స్వాతి మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తుంది. ఎంత ఫాస్ట్గా తింటుందో, టైం అయిపోతుందని. ఇప్పుడే లేచింది నిద్రలో నుంచి. సో వెయిటింగ్ ఫర్ ఆటో అనమాట. ఓలా ఆటోనా దిబ్బు, యూబర్ ఆటోనా, ఏదో ఒక ఆటో. గట్టి చెప్పినానా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. షీస్ తనుజ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్తుంది, ఇప్పుడే లెగస్తుంది. ఇలానే ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకు భయ్యా? బైక్ అడ్డుంది భయ్యా. ఇస్తా. ఈయన మా చిన్నాన్న అనమాట. ఈయన ఎప్పుడు ఆల్వేస్ బిజీ, ఆఫీస్ వర్క్స్ లో బిజీ. నేను వీడియో తీసినానని తలదూకుంటున్నారు. దాను మా తమ్ముడు. హాయ్ చెప్పు. ఎవరు ఉంటారు చూస్తారు, అందరూ సిగ్గుపడతారు. ఈ వీడియో పంపించి పెళ్లి సంబంధాలు వస్తుంది. హాయ్. సో మేమైతే ఇప్పుడు ఆటోలో స్టార్ట్ అయిపోయామన్నమాట ఎయిర్పోర్ట్కి. ఏం సాయి సిగ్గుపడిపోతాం? ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్ అనమాట. నార్మల్గా ఉంటుంది, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగే ఉండదు. ఇదే ఎంట్రన్స్ అనమాట ఎయిర్పోర్ట్. అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి, బోర్డు అది. ఇదే బోర్డు అనమాట. ఈ ఫ్యామిలీ చాలా మిస్ అవుతున్నారు, బాగా ఏడ్ చేస్తున్నారు.
ఆహా, అవునా? ఇది చాలా స్మాల్ ఎయిర్పోర్ట్ అనమాట, చిన్నగా ఉంటుంది. మాకు ఇంకా ½ టైం ఉంది. సో దానివల్ల ఇంకా బయట వెయిట్ చేస్తున్నాం. లోపలికి వెళ్తే అలా ఉండిపోవాలి కదా, సో బయట అయితే కూర్చున్నాం. ఫోటో తీసుకుంటుంది మా స్వాతి, సెల్ఫీ తీసుకుంటుంది. ఓ మా ఇద్దరికి తీస్తావా? యాక్చువల్లీ ముందు ఎయిర్పోర్ట్లో ఇదంతా ఏం లేకుండా ఉండే. సో ఈ ఆర్చ్ అనేది ఫ్లవర్స్ అంటే ఐ థింక్ సంక్రాంతి కోసం పెట్టుంటారు, నా గెస్సింగ్ అనమాట ఇది. సో ఇంకా టైం దగ్గర అవుతుందని చెప్పేసి ఇంకా మేమైతే సెక్యూరిటీ చెక్-ఇన్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్-ఇన్ అనమాట. ఇక్కడ మన ఆధార్ కార్డ్, టికెట్స్ అన్నీ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం. సో ఇక్కడ చెక్-ఇన్ స్కాన్ అయితే అవుతుందంట, బ్యాగ్ స్కాన్. సో ఏమైనా అన్నెసెసరీ థింగ్స్ ఉంటే తీసేస్తారు ఇక్కడ. पुणे अबे సో ఇది అనమాట వైజాగ్ ఎయిర్పోర్టు. ఇక్కడైతే చూడండి శివపార్వతులు టెంపుల్ ట్రెడిషనల్ క్లబ్ అలా పెట్టారు. సో ఇది మన సంక్రాంతి స్పెషల్గా అనుకుంటా. హ్యాపీ పొంగల్ ఇలా డెకరేట్ చేశారు. నైస్, చాలా బాగుంది. సో మాది నా సెక్యూరిటీ చెక్-ఇన్ అయిపోయింది. ఇప్పుడు వెబ్ చెక్-ఇన్కి అయితే వెళ్తున్నాము. సో అది రెగ్యులర్ నార్మల్ చెక్-ఇన్ అనమాట. సో ఇక్కడ మనకి ఏవైనా అన్నెసెసరీ థింగ్స్ అట్లా ఉంటే ట్యాగ్ చేసేసి లగేజ్ ఇచ్చేస్తారనమాట. ఒకటైతే ఓకే అయిపోయింది. నో ఆపలేదు. ఇక్కడ మన బ్యాగ్స్ ట్యాగ్స్ అయితే వేసేస్తున్నారు. ఇక్కడే మన లగేజ్ వెయిట్ అయితే చెక్ చేస్తారనమాట. సో మనకి ఎంత అలా ఉంది, ఎంత తెస్తామని ఇక్కడ చెక్ చేసి ఎక్స్ట్రా అయితే తీసేస్తారు. సో యాక్చువల్లీ మాకైతే 15 kgs ఎక్స్ట్రా వచ్చింది. సో 15 kgsకి అయితే 7,500 కట్టమన్నారు. సో 7,500 కట్టడం ఎందుకని చెప్పేసి బ్యాగే వదిలేసాం ఏకంగా. ఎందుకైనా ముందు జాగ్రత్తగా అన్నట్టు మా కజిన్ బయట ఉంది కదా, తన నుంచో తనకైతే హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసాము. సో ఇది అనమాట. సో అనవసరంగా కొన్ని థింగ్స్ వదిలేయాల్సి వచ్చింది. ఓకే, కింద అనమాట చెకింగ్ పార్ట్ అంతా కింద ఉంటుంది. సో ఇదంతా పైన అనమాట. ఇంతే ఎయిర్పోర్ట్, పెద్దగా ఏముండదు. సో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఫ్లైట్, అదే అనమాట మన ఫ్లైట్. ఆల్రెడీ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వినిపిస్తున్నట్టుంది మీకు అనౌన్స్. సో
సో పూణే ప్యాసింజర్స్ 20. సో ఇదే అనమాట మన ఫ్లైట్. సో మనం ఇప్పుడు ఈ లోపల నుంచి అలా వెళ్ళాలి. సో మేమైతే ఎక్కేసాము. సో బై లక్ మనకైతే విండో సీట్ వచ్చింది. సో వెరీ హ్యాపీ విండో సీట్ వచ్చినందుకు. వస్తుంది. ఎమర్జెన్సీ నీడ్ ఉందనుకో ఇది చేస్తే వస్తుంది. సో మనకి ఇబ్బందిగా ఉంటుంది జర్నీ. నాకైతే ఓకే, కాలు సరిపోతుంది. నీకే కాలు సరిపోతుంది సీట్కి. అలవాటు. సో ఇది అవుట్ సైడ్ అనమాట. ఇట్లా పెట్టుకోవాలో చూద్దాం. ఇది ఉంది కదా, అది లూజ్ కావాలంటే ఇట్లా టైట్ చేసుకోవాలి. టైట్ అయితే ఇట్లా ఓకే. ఇది జస్ట్ కూర్చొని విడిచిపెట్టేస్తా. సో ఫ్లైట్ లైట్గా మూవ్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే ఇంకా మనకు ఇన్స్ట్రక్షన్స్ అవి చెప్తారనమాట. और अपने साथ लाई मदिरा पीना वर्जित है। सभी शौचालयों में स्मोक डिटेक्टर्स लगे हुए हैं। क्रू के आदेश के बिना लाइफ जैकेट्स, आपातकालीन निकास और अन्य सुरक्षा उपकरणों का उपयोग या छेड़छाड़ मना है। कोई भी उल्लंघन करने पर विलंब और नियामक कार्रवाई हो सकती है। आपके लिए ब्रेल में एक सुरक्षा सूचना कार्ड और संचार गाइड उपलब्ध है और इसे सर के ऊपर से पहने। अब स्ट्रैप को सामने से बकल में डालें और एडजस्ट करें। रक्षा जैकेट को फुलाने के लिए लाल टैब्स या टैब को ऐसे खींच लो और अधिक फुलाने के लिए इन लाल नलियों या नली से हवा भरें। ध्यान रखें कि द्वार के बाहर निकलने से बिल्कुल पहले आप रक्षा जैकेट में हवा भरें। यदि आप ओवरव्यूम द्वार से बाहर निकल रहे हैं तो रक्षा जैकेट में हवा बाहर निकलने के बाद ही भरें। फ्लाई ड्राफ्ट लगे हैं। विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जैकेट को विमान से हटाना वर्जित है। In the unlikely event of a water landing, take the life jacket from under your seat, slip it over your head, secure the strap around your waist, inflate by pulling the red tabs or blowing Indian inflation tubes.
మిర్రర్స్ Take the life jacket just before leaving the main exit doors. If evacuating through an overwing exit, inflate the life jacket after leaving. Board the nearest draft on exit. Tampering with or removing the life jacket without crew authorization is prohibited and punishable. May I have your attention, please? This is a reminder that government regulations prohibit the use of mobile phones once the aircraft doors are closed, as they jeopardize the safety of everyone by interfering with our aircraft's communication systems. All mobile phones must be switched off or in the flight mode at this time. Thank you for your understanding and cooperation. कृपया ध्यान दीजिए, हम अपने यात्रियों को याद दिलाना चाहते हैं అయిపోయింది. నాకైతే భయం వేస్తుంది, ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. మిగటివు నాకైతే కళ్ళు తిరిగిపోతాయి అసలు. నేను కళ్ళు మూసుకుంటా, బెటర్ నువ్వే పట్టుకో ఫోన్. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే స్టార్ట్ అయిపోతుంది. ఎన్నిసార్లు వచ్చినా అదే భయం నాకైతే. అయిపోయింది, ఇంతే సింపుల్. బట్ నాకు ఎందుకు టెన్షన్ అవుతుంది అనమాట. అది ఫ్లై అయిపోయాం మనం. జస్ట్ విత్ ఇన్ 2 or 3 సెకండ్స్లో ఫ్లై అయిపోయినా. ఇదే వ్యూ నైట్ వైజాగ్ తీస్తే మాత్రం సూపర్ ఉంటుంది. లైటింగ్స్ తోటి బీచ్. సో మంచు వల్ల కొంచెం మనం అంత అవ్వట్లేదు, కనిపించట్లేదు, కానీ సూపర్ ఉంటుంది అసలు బీచ్ వస్తే. ఎంత బాగుంది కదా అసలు మేఘాలు. సో ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా కానీ ఇంతవరకు అయితే వీడియో షూట్ చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అంట ఫ్లైట్ జర్నీ వీడియో షూట్ చేస్తున్నా. వెరీ నైస్, చాలా అంటే చాలా బాగుంది. మంచు కొండలు ఉన్నట్టుంది. ఒక స్లీప్ అలా వేసాము లేదో ఫోన్ అయితే వచ్చేసింది అనమాట. సో నిద్ర కూడా ఇంకా తీరలేదు, కానీ వచ్చేసింది. సో అంత ఫాస్ట్గా వచ్చేస్తాం ఫ్లైట్ జర్నీ. సో ఇంకా ల్యాండింగ్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి, సో అలా కిందకి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి కింద సిటీస్, విలేజెస్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా కనిపిస్తాయి. మనం పైన ఫ్లై అయినంతసేపు ఆ మేఘాలు అవి ఇవే కనిపిస్తాయి కదా. సో మనం ఇంకా ల్యాండింగ్కి తొందరలో ఉన్నాం కాబట్టి, దగ్గరలో ఉన్నాం కాబట్టి, సో కింద ఏరియాస్ ఇవన్నీ చిన్న చిన్నగా ఇట్లా కనిపిస్తాయి.
holding. Ladies and gentlemen, we have arrived in Pune. We request you to close the window shades and open the air vents after the doors open. का संकेत बंद होने तक कृपया आप अपनी कुर्सी को सीधी बांधे रखें। सामान कक्ष सावधानी से खोलें। अपनी यात्रा में इंडिगो को शामिल करने के लिए धन्यवाद। You are Please check the seat pocket for any personal belongings. Do remain seated until the aircraft comes to a complete stop and the seat belt sign is switched off. Please open the overhead bins carefully. Thank you for flying with Indigo. See you next time. See you next. ध्यान दीजिए सभी यात्रियों से निवेदन में अपना स्थान पर ही बैठे रहे विमान के द्वार खोले तक धन्यवाद May I have attention please request all the passengers to kindly remain seated please until the aircraft సో ఇప్పుడు ఇక్కడ ఇది వస్తుంది కదా, సో టన్నల్ టైప్ ఉంటుంది అనమాట. సో ఈ ఎయిర్పోర్ట్కి మనం దిగే ఫ్లైట్కి అటాచ్ చేస్తారు. మనం అక్కడ ఎక్కేటప్పుడు కూడా సో దీని లోపల నుంచి వచ్చాము. సో ఇప్పుడు ఇలా వెళ్ళొచ్చు, ప్లస్ నార్మల్గా మనం కిందకి దిగేసి బస్ వస్తుంది కదా, బస్ త్రూ కూడా వెళ్ళొచ్చు. 2 ways ఉంటుంది. ఎందుకందరు కూర్చున్నారు ఇంకా సో మనం ఇంకా ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాము లోపలికి. సో మహారాష్ట్ర ట్రెడిషన్గా పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇంకా నేను కొన్ని షూట్ చేయలేదు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ మన లగేజ్ అయితే వచ్చేసిందనమాట, తీసేసుకున్నాం మన లగేజ్ని. అండ్ మహారాష్ట్ర శారీస్ ఉంటాయి కదా, వాళ్ళ శారీస్ డిఫరెంట్గా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా షో చేస్తూ పెట్టారు. అది వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. చాలా అంటే చాలా బాగుండింది అది. సో ఇప్పుడు మనమైతే మన లగేజ్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఎక్కడైనా కానీ మహారాష్ట్రలో డెఫినెట్గా శివాజీ మహారాజ్ ఫోటో కానీ ఏదో ఒక థింగ్ లేకుండా మాత్రం ఉండదు. సో మేమైతే ఇంకా బయటికి వచ్చేసాము. ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఆటోకి వెళ్తున్నాము. సో ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంటిది ఇప్పుడు రీజన్ చెప్పు. ట్యాబ్లెట్ అండ్ కౌంటింగ్ అవుతుంది. వెళ్ళాల్సింది మేము 30 kilometers వెళ్ళాలి. సో ఈలోపు ఒక 30 సార్లు ఆపుతాను అనమాట క్యాబ్. అందుకని చెప్పేసి నేను ఆటోని ప్రిఫరెన్స్ చేస్తాను. ఇంకా తప్పదు అని అనుకున్న సిచ్యువేషన్స్లో వెళ్తా, కానీ అదర్వైజ్ నేను ఆల్వేస్ ఆటోని ప్రిఫర్ చేస్తాను. సో ఇది అనమాట మా ఫ్లైట్ జర్నీ వైజాగ్ టు పూణే. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.